ఈరోజు నేను బ్రదర్ ప్రింటర్ DCP LW 2640 అన్నటువంటి బ్రదర్ ప్రింటర్ కొన్నాను. దాని యొక్క అన్బాక్సింగ్, తర్వాత ఏ విధంగా స్కాన్ చేయాలి, ప్రింట్ తీయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బూస్ట్ యువర్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి ఉంటుంది. బ్రదర్ అట్ యువర్ సైడ్ అని ఉంటుంది. తర్వాత ఇది సైడ్ పార్ట్ BCPL 2640DW అనేటువంటిది దీని యొక్క నంబర్ అన్నమాట. ఇది సైడ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. బార్ కోడ్ బ్రదర్ అట్ యువర్ సైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది టాప్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇది సైడ్ పార్ట్ ఇక్కడ BCPL 2640DW ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఉర్దూలోను ఇంగ్లీష్లోను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఈ ఓపెన్ చేస్తే దీనికి కవర్ తక్కువ ఉంటుంది. ఈ కవరు రిమూవ్ చేసి ఇక్కడ స్టిక్కర్స్ అతికించుంటారు ప్రతి ఈ స్టిక్కర్స్ను రిమూవ్ చేస్తాము. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ప్రింటర్ సైడ్ పార్ట్ ఇది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఇంకొక సైడ్ పార్ట్. ఇది మానిటర్ అన్నమాట. ఇక్కడ ఆపరేషన్ యూనిట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మెనూ, క్లోజ్, ఓకే, అప్ డౌన్, తర్వాత కాపీ, స్కాన్, వైఫై, స్టార్ట్, తర్వాత స్టార్ట్ బటన్ అనేటువంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలనో తర్వాత చేసి చూపిస్తాను. ఏం పెద్ద ఆపరేషన్ ఏమీ కాదు ఇక్కడ. ఇది స్కానింగ్ కోసము ఓపెన్ చేసేటువంటి డోరు. పైన నుంచి కూడా స్కాన్ చేయొచ్చు. ఇది తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి కూడా మనం స్కాన్ చేయొచ్చు. ఇక్కడ అవుట్పుట్ పేపర్, స్కాన్ అయినటువంటి పేపర్ వచ్చి ఇక్కడ ఈ స్టాండ్లో నిలబడుతుంది. దానికి ఒక స్టాండ్ ఇచ్చాడు, పేపర్ స్టాండ్. తర్వాత ఈ డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనము పేపర్ పెట్టచ్చు. తర్వాత ఇక్కడ ఒక స్టిక్కర్ వేసి ఉంటాడు. మనము ఇన్పుట్ పేపరు పెట్టినటువంటి పేపర్ స్కాన్ అయ్యి వచ్చి ఇక్కడ నిలబడడానికి ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఇచ్చాడు. ఆ స్టాండ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఈ విధంగా ఉంటుంది స్టాండ్. పేపరు, ఇన్పుట్ పేపరు స్కాన్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ నిలబడుతుంది. దీన్ని ఆ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా టాప్ పార్ట్ ఇది. అక్కడి నుంచి కూడా పేపర్ పంపించచ్చు. ఇది అవుట్పుట్ పేపర్ స్కాన్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ నిలబడుతుంది. ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ బ్రదర్ అన్నటువంటి చోట మనకు క్యాట్రిడ్జ్ ఇన్సర్ట్ చేసుకునే దానికి ఇక్కడ ఒక డోర్ ఇస్తాడు. ఆ డోర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సైడ్న కొద్దిగా లాగితే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత లోపల క్యాట్రిడ్జ్ దాని యొక్క సెట్ మనము ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కవర్లోంచి ఓపెన్ చేసిన తర్వాత సపరేట్గా
ఈ క్యాట్రిడ్జ్ వస్తుంది. దాన్ని కవర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని సెట్ బాక్స్లో ఫిట్ చేయాలి. జస్ట్ ఊరికే అట్లా ఉంచితే చాలు, అదే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి నట్స్ కానీ తర్వాత స్క్రూస్ కానీ ఏమీ ఉండవు. ఇవి జస్ట్ ఊరికే ఉంచితే అదే సెట్ అయిపోతుంది. ఇక్కడ బాక్స్లో క్యాట్రిడ్జ్ని సెట్ చేసాము. దీన్ని స్కానింగ్ కోసము లోపల ఇన్సర్ట్ చేస్తాము. ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ కొద్దిగా అలా ఉంచేసి లోపలికి పంపిస్తే చాలు, అదే సెట్ అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదు ఇది. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే సెట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా జస్ట్ కొద్దిగా ప్రెస్ చేయాలి అంతే. ఇక్కడ బటన్స్ కానీ ఏమీ ఉండవు. ఇక్కడ ఈ విధంగా డోర్ను మళ్ళీ సెట్ చేస్తాం. ఈ డోరు సరిగా ఫిట్ కాకపోతే జస్ట్ కొద్దిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. క్యాట్రిడ్జ్ను అడ్జస్ట్ చేస్తే, క్యాట్రిడ్జ్ బాక్స్ను అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ డోర్ను ఆ విధంగా సెట్ చేస్తాము. ఇట్లా డోర్ సెట్ అయిపోతే క్యాట్రిడ్జ్ సెట్ అయిపోయినట్టే. తర్వాత ఇప్పుడు పేపర్ బాక్స్ కింద ఉంటుంది. ఆ పేపర్ బాక్స్ మనము రిమూవ్ చేసి అక్కడ పేపర్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 100 నుంచి 200 పేపర్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ బాక్స్లో. ఈ విధంగా పేపర్స్ బాక్స్లో పెడుతున్నాము. A4 సైజ్ పేపర్స్ పెట్టాము. తర్వాత ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాము. జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. ఎటువంటి కష్టమేం కాదు, జస్ట్ 1 మినిట్ అంతే. పేపర్స్ సెట్ చేసాము. ఇప్పుడు మనము ఇది సైడ్ పార్ట్ అనమాట. ఇది కార్డ్ ఇచ్చాడు, పవర్ కార్డ్. ఇది పవర్ కార్డ్ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో కార్డ్ కూడా ఇస్తాడు, అది వైట్ కార్డు, సిపియుకు సెట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిపియు కార్డు, ఇది బ్యాక్ సైడ్ ప్రింటర్. సిపియు కార్డును ఇన్సర్ట్ చేస్తాము ఇక్కడ. తర్వాత ఇది సిపియు కార్డు ఇన్సర్ట్ చేసాము. తర్వాత ఇక్కడ పవర్ కార్డు ఇన్సర్ట్ చేస్తాము. ఈ విధంగా పవర్ కార్డు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము.
అంతే, జస్ట్ 2 కనెక్షన్సే. ఎక్కువ ఏం కనెక్షన్స్ ఉండవు. ఒకటి వచ్చేసి సిపియు కార్డ్, ఇది సిపియుకు సెట్ చేయడం. ఇక్కడ ఈ విధంగా సెట్ చేయాలి, ఇది తిప్పి సెట్ చేయాలి. ఆ విధంగా సెట్ అయిపోతుంది సిపియు కార్డు. తర్వాత ఇది పవర్ కార్డు, పవర్ బాక్స్కు సెట్ చేస్తాము. జస్ట్ 2 వైర్స్ మాత్రమే, వీటిని సెట్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, రిమూవ్ చేసిన తర్వాత ఇది మానిటర్ ప్లేస్. ఈ మానిటర్ ప్లేస్లో బటన్స్ ఉంటాయి, ఆపరేషన్ బటన్స్, వాటిని సెట్ చేసుకోవాలి. ఈ పైన పేపరు, టాప్ బాక్స్లో పేపరు పెట్టి స్కాన్ చేయడం ఎలాగో చూస్తాము. పేపర్ పెట్టాము. ఇక్కడ జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కుతానే ఇక్కడ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కనే ఇక్కడ ఇమ్మీడియట్ గా ప్రింట్అవుట్ వచ్చేసింది. ఈ ప్రింట్అవుట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సాంగ్, నేనే రాశాను దీన్ని. ప్రింట్అవుట్ ఇది విధంగా వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రింట్, ఒరిజినల్ రైటింగ్. ఈ ఒరిజినల్ రైటింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోపల నుంచి స్కాన్ చేస్తున్నాము, బాక్స్ లోంచి. ఈ బాక్స్ ఓపెన్ చేసి పేపర్ పెట్టి తర్వాత స్టార్ట్ బటన్ నొక్కాము. ఇప్పుడు ఇక్కడికి ప్రింట్అవుట్ వస్తుంది, చూడండి. ఇమీడియట్గా ప్రింట్అవుట్ వచ్చేసింది. ఇది కూడా ప్రింట్ అలాగే ఉంటుంది. జస్ట్ ఏమి పెద్దగా చేంజ్ అంటూ ఏమి ఉండదు. లేజర్ క్యాటరేజ్ కాబట్టి ప్రింట్ ఆ విధంగా వస్తుంది. తర్వాత ఇంకో పేపర్ కూడా బ్యాక్ సైడ్ దీన్ని స్కాన్ చేస్తాము. ఈ ప్రాబ్లం అన్నటువంటి దాన్ని కూడా నేనే రాశాను, ట్రాన్స్లేట్ చేశాను. దీన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ప్రింట్అవుట్ వచ్చేసింది. ఈ విధంగా ప్రింట్అవుట్ ఉంటుంది.